రాజమండ్రిలో సంస్థాగతంగా బలమైన తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడుతుందా? వరుస విజయాలు సాధించే ఆ పార్టీకి అక్కడ ఇప్పుడు ఊపిరి సలపని పరిస్థితి రాబోతుందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజమండ్రిలో అధికార తెలుగుదేశం అబాసు పాలవుతున్నట్టు కనిపిస్తుంది. అందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే వాసు వైఖరి ఒక రీతిని కూడా కారణం కాబోతోంది. ఆదిరెడ్డి వాసు తీరు కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. ఆదిరెడ్డి వాసు దూకుడు వైఖరి చాలామందికి ఇక్కట్లు కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నేతలు కూడా ఇప్పుడు వాసు తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేరు. అధిష్టానంలో ముఖ్యంగా నారా లోకేష్ దగ్గర తనకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉన్నదాన్ని ఉపయోగించుకుని నగర రాజకీయాల్లో మొత్తం తనకు తప్ప మరెవ్వరికీ అవకాశం ఉండకూడదు అన్నట్టుగా ఆదిరెడ్డి వాసు పావులు కదుపుతున్నారు. పూర్తిగా నగర టీడీపీని తన కనుసన్నల్లో శాసించే దిశలో ఆయన పావులు కదుపుతున్నారు. దీన్ని కొంతమంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అదే సమయంలో నగరంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఆదిరెడ్డి వాసుకి తలనొప్పిని తీసుకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగకరంగా మారుతున్నాయి. ఇటీవల కల్తీపాలు ఉదంతం చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమైంది. నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పాలు తాగితే పెరుగు తింటే ఏమవుతుందో అనే కలవరం నగర వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించింది. రోజ్ మిల్క్ లాంటివి బ్రాండ్ ఇమేజ్ కలిగిన రాజమండ్రిలో మిల్క్ సేవించాలంటేనే చాలా రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నటువంటి వాళ్ళు రాజమండ్రిలో కాఫీ టీలు తాగడానికి కూడా పలు రకాలుగా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంతటి పరిణామాలు దారితీస్తున్నటువంటి దశలో సకాలంలో స్పందించడంలో ఆదిరెడ్డి వాసు చొరవ చూపలేకపోయారు అనే మాట ఒక సెక్షన్ నుంచి వస్తుంది. దానికి తోడుగా ఇటీవల ఒక స్ట్రీట్ వెండర్ని, ఒక మహిళ రోడ్డు మీద సరుకులు అమ్ముకుంటుంటే ఆమెను కూడా ఎమ్మెల్యే మనుషులు వేధించారు అనే ప్రచారం చాలా వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అదొక పెద్ద సమస్యగా మారింది. ఇటీవల మేడారం జాతరలో కోవా బన్ లాంటివి చాలా పెద్ద దుమారం చెలరేగినటువంటి తరుణంలో రాజమండ్రిలో రోడ్డు సైడ్ బన్ అమ్ముకుంటున్నటువంటి మహిళ మీద ఎమ్మెల్యే అనుచరులు వేధింపులకు పాల్పడడం అనేక రకాలుగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఇలాంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు మెడకు చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా ఆదిరెడ్డి వాసు యువకుడు కావడం, చొరవగా వ్యవహరించడం, అనేక సమస్యల విషయంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారనే అభిప్రాయం కలిగించడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. వాటన్నిటికీ మించి టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండడం, వైఎస్ఆర్సీపీ మూడు ముక్కలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగడం కూడా టీడీపీకి కలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వరుసగా 2014, 19, 24 అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయగలుగుతుంది. వరుసగా 2 ఎన్నికల్లో 19, 24 ఎన్నికల్లో ఆదిరెడ్డి కుటుంబమే విజయం సాధించింది. 2019లో ఆదిరెడ్డి భవానీ, 2024లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు గెలిచారు. ఇలాంటి పట్టున్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా పట్టు చేజార్చుకునే దిశలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. రాజమండ్రి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ సఖ్యంగా లేకపోవడం వల్ల, ఐక్యంగా సాగకపోవడం వల్ల టీడీపీకి ప్రధానంగా కలిసొచ్చే అంశంగా మారింది. కానీ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత మాత్రం తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసే దిశ వరకు వెళ్తుందా అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తోంది. ఆదిరెడ్డి వైఖరితో ఒకవైపు తెలుగుదేశం పార్టీలోనే చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఏకపక్షంగా సాగుతున్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆధిపత్యంతో అందరినీ అణిచివేయాలని చూస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. అనుభవం లేకపోవడంతో అంతా తానే అన్నట్టుగా, తనకు తప్ప మరొకరు ఉండకూడదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీలోనే కొత్త సమస్యలకు కారణం కాబోతుంది. ఇలా అంతర్గతంగా పార్టీలో, బాహాటంగా పబ్లిక్లో ఆదిరెడ్డి వాసు ఇప్పుడు కొంత వ్యతిరేకతను ఎదుర్కోక తప్పని పరిస్థితి మొదలవుతోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది, రాబోయే ఎన్నికల నాటికి టీడీపీలో తీవ్రంగా పెరిగే వ్యతిరేకత సమస్యకు కారణమవుతుందా? ఇలాంటి అనేక అంశాలకి తాజా పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. మరి ఈ పరిస్థితిని వాసు సకాలంలో గుర్తించి చక్కదిద్దుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టుమునిగిపోయే ప్రమాదం అయితే పొంచి ఉంటుందని చెప్పొచ్చు.